హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. చివరి అంకానికి చేరుకుంది ఐపీఎల్ 17th ఎడిషన్ మ్యాచ్ నెంబర్ 68. అతి కీలకమైనటువంటి మ్యాచ్. చెన్నై సూపర్ కింగ్స్ ద డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుని ఫేస్ చేయబోతోంది. బెంగళూరుకి ఇప్పటికీ కూడా ప్లే ఆఫ్కి వెళ్ళేటువంటి అవకాశాలు సజీవంగా ఉండటం ఈ మ్యాచ్ యొక్క ప్రత్యేకత. లక్నో ముంబై మీద విజయాన్ని సాధించినా కూడా రన్ రేట్ని మెరుగుపరుచుకోలేకపోవడంతో చెన్నైకి ఇబ్బంది ఏం లేకుండా అయింది. ప్రస్తుతం చెన్నై 14 పాయింట్స్తో టేబుల్లో 4th ప్లేస్లో ఉంది. టెక్నికల్గా దే ఆర్ ఇన్ ది ప్లే ఆఫ్, బట్ 7th ప్లేస్లో 12 పాయింట్స్తో ఉన్నటువంటి ఆర్సీబీ కూడా ప్లస్ రన్ రేట్ తోటి ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక ఈక్వేషన్స్ని చూసుకుంటూ చెన్నై మీద విజయాన్ని నమోదు చేసుకోగలిగేట్లయితే చెన్నైని దాటినటువంటి బెటర్ రన్ రేట్ని సాధించి ఈక్వల్ 14 పాయింట్స్ తోటే ఉన్నా కూడా 4th ప్లేస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికైతే ఆల్రెడీ 3rd ప్లేస్లో ఎస్ఆర్హెచ్ ఉంది, 2ndలో ఆర్ఆర్ ఉంది. ఆర్ఆర్ కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ ఆడబోతూ ఉన్నారు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ రేపు తన లాస్ట్ మ్యాచ్ పంజాబ్ తోటి ఆడబోతోంది. సో అక్కడ జయాలతోటి టాప్ 3 పొజిషన్స్ అటు ఇటు అయినా కూడా ఫస్ట్ ప్లేస్ ఎలాగూ కేకేఆర్కే ఉంటుంది, బట్ 2nd and 3rd మారేటువంటి అవకాశం ఉంది. సో ఏదైనా కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ మాత్రం బెంగళూరుకి చాలా కీలకం. ఒకవేళ బెంగళూరు తను ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200 రన్స్ కనుక సాధించేట్లయితే 18 రన్స్ తేడాతోటి, అంటే 182 రన్స్ లోపలే చెన్నైని కట్టడి చేయాలి. అలాంటి గెలుపు ఉండాలి. లేదా ఒకవేళ చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200 రన్స్ సాధించింది అనుకునేట్లయితే 18.1 ఓవర్స్లోనే బెంగళూరు ఆ చేజ్ని సాధించగలగాలి. అప్పుడు మాత్రమే చెన్నై కన్నా బెటర్ రన్ రేటు పొందగలుగుతుంది బెంగళూరు. కానీ అది అంత సునాయాసంగా సాధ్యపడేటువంటి విధంగా కనబడట్లేదు. ఎందుకంటే గణాంకాలని కనుక గమనించినట్లయితే ఈ రెండు టీంలు ఇప్పటి వరకు 32 సార్లు హెడ్ టు హెడ్ తలబడితే అందులో ఏకంగా 21 టైమ్స్ క్లియర్ డామినేషన్ చెన్నైది. 21 టైమ్స్ బెంగళూరు మీద విజయాన్ని నమోదు చేసుకుంటే బెంగళూరు కేవలం 10 సార్లు మాత్రమే విజయాన్ని అందుకోగలిగింది చెన్నై మీద. ఒక మ్యాచ్ ఎండెడ్ ఇన్ ఏ నో రిజల్ట్. సో అవుట్ ఆఫ్ 30 to 21 టైమ్స్ అంటే చెన్నై యొక్క డామినెన్స్ ఎంత అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగనే కోహ్లీకి చెన్నై మీద 1000+ రన్స్ సాధించినటువంటి రికార్డు ఉంది. చెన్నై అన్న వెంటనే చెలరేగాడుతూ ఉంటాడు. ఈవెన్ ఈ సీజన్లో చెన్నైలో జరిగినటువంటి ఫస్ట్ మ్యాచ్ అందులో కూడా 21 బాల్స్లో 22 రన్స్, చాలా వేగంగా ఆడుతూ ఉన్నాడు, మంచి నిక్లో కనబడుతూ ఉన్నాడు. కానీ రచిన్ రవీంద్ర అండ్ రహానే కాంబినేషన్లో అద్భుతమైనటువంటి రిలే క్యాచ్ పట్టడంతో అతని ఇన్నింగ్స్కి ముగింపు పలకబడింది. అదర్వైజ్ మరొకసారి చెన్నై మీద తన డామినెన్స్ని ప్రదర్శించేవాడే కోహ్లీ. ఏదైనా ఇప్పటికే ఆరెంజ్ క్యాప్ హోల్డర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. రాజస్థాన్ తోటి సెంచరీ సాధించాడు. సో అందుకని కోహ్లీని కట్టడి చేయాల్సినటువంటి అవసరం చెన్నై బౌలర్లకు ఉంటుంది. మరొకవైపు ధోనికి కూడా ఆర్సీబీ మీద ప్రత్యేకమైనటువంటి రికార్డు ఉంది. డేవిడ్ వార్నర్ తర్వాత ఆర్సీబీ మీద ఎక్కువ పరుగులు చేసినటువంటి ఆటగాడు 832, 839 రన్స్ సాధించాడు ధోని ఆర్సీబీ మీద లాస్ట్ 32 ఇన్నింగ్స్లో. డేవిడ్ వార్నర్ మాత్రమే 842. సో ఆ రకంగా ధోనికి కూడా ఆర్సీబీ మీద ప్రత్యేకమైనటువంటి రికార్డు ఉంది. మొత్తం మీద అభిమానులు కూడా ఈ మ్యాచ్ని సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ అని కాకుండా ధోని వర్సెస్ కోహ్లీగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే కోహ్లీ ఇంకా ఆడినా కూడా మొత్తానికి ధోని తన మనస్సులో మాట చెప్పట్లేదు. ఇదే లాస్ట్ సీజన్ ఏమో. ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే బెంగళూరులో తన చివరి మ్యాచ్ ఆడబోతూ ఉన్నాడు. బెంగళూరు ఫ్యాన్స్ని అలరించడానికి మరొక సూపర్ ఇన్నింగ్స్ ధోని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ప్రస్తుతానికైతే కనుక అటు బెంగళూరుకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు. కోహ్లీ ఆన్ టాప్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ డూప్లెసిస్ మంచి ప్రారంభాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నాడు. మ్యాక్స్వెల్ ఇస్ దేర్, గ్రీన్ ఇస్ దేర్. కానీ విల్ జాక్స్ వెనక్కి వెళ్ళిపోవటం బెంగళూరుని కొంచెం హర్ట్ చేస్తూ ఉంటుంది. జాక్స్ ఇస్ ఇన్ సూపర్ ఫామ్. కాకపోతే అటు సిరాజ్ మంచి లయని అందుకోవటం, ఫర్గూసన్ అండ్ టాప్లో వెళ్ళిపోయాడు. ఆఫ్ కోర్స్ ఫర్గూసన్ కూడా వికెట్లని సాధిస్తూ ఉన్నాడు. ఈవెన్ కరణ్ శర్మ ఇస్ దేర్. స్వప్నిల్ సింగ్ పర్టికులర్గా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, వీళ్ళంతా ఫామ్లో ఉండటం బెంగళూరుకి చాలా ప్లస్ పాయింట్. అయితే మరొకవైపు స్ట్రైక్ బౌలర్లందరూ అందుబాటులో లేకుండా వివిధ కారణాలతోటి, ఇంజురీ కావచ్చు, లేకపోతే కనుక స్వదేశాలకు వెళ్ళిపోవటం, ఈ రకమైనటువంటి కారణాలతోటి స్ట్రైక్ బౌలర్లు లేనటువంటి
చెన్నై కొంచెం ఇబ్బంది పడుతోంది. అలాగనే ఈవెన్ ఓపెనింగ్ జోడీ కూడా వాళ్ళకి సరిగా కుదరట్లేదు. అజింక్య రహానే టోటల్లీ అవుట్ ఆఫ్ ఫామ్. ఈవెన్ రవీంద్ర కూడా మెరుపుల్ని మెరిపించలేకపోతూ ఉన్నాడు. బట్ ఫస్ట్ మ్యాచ్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చక్కగా ఆడాడు కాబట్టి బహుశా మరొకసారి రవీంద్రకి అవకాశం ఇస్తారేమో. కాకపోతే వాళ్ళకి సేఫ్ పాయింట్ ఏంటి అంటే జడేజా నిలకడగా బ్యాటింగ్ చేయడం. ఇప్పటికే 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి అతని ఖాతాలో. ఈవెన్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తూ దీపక్ కూడా ఇస్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. మధ్యలో ఒక 2 డకౌట్లు ఉన్నా కూడా 3 డకౌట్లు ఓవరాల్గా. బట్ అయినా కానీ ఒక్కసారి కుదురుకుంటే మాత్రం దీపక్ కూడా విల్ బి డేంజరస్. అలాగనే కోహ్లీకి పోటీగా ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నటువంటిది కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. మరొకసారి ఆ ఫామ్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి. అలాగనే మొయిన్ అలీ ఒక రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాల్సినటువంటి అవసరం ఉంది. చివరిలో ఆఫ్కోర్స్ ధోని ఉండనే ఉన్నాడు తన ఇష్టమైనటువంటి ప్రత్యర్థి మీద చెలరేగటానికి. కానీ వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఎలా జెల్ అవుతుంది అనేటువంటిది చూడాలి. శాంట్నర్ని తీసుకున్న మొదటి మ్యాచ్ చక్కగా బౌలింగ్ చేశాడు, కానీ రెండో మ్యాచ్లో తేలిపోయాడు. చాలా ధారాళంగా పరుగులు ఇచ్చాడు. సో కాబట్టి శాంట్నర్ని కొనసాగించాలా వద్దా అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి. మొయిన్ అలీ అఫ్కోర్స్. జడేజా మంచి ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ 3 వికెట్స్ తోటి మురిశాడు. దేశ్ పాండే అండ్ దీపక్ చహర్ ఇస్ ఇన్ గుడ్ ఫామ్. సో వాళ్ళిద్దరి మీదే ఎక్కువగా ఆధారపడేటువంటి పరిస్థితి ఉంది చెన్నైకి. ఏదైనా కానీ బెంగళూరు లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి టీముని తక్కువకే కట్టడి చేయాల్సినటువంటి అవసరం అయితే చెన్నైకి ఉంది. కాకపోతే ఏంటంటే ఘోరంగా ఓడిపోకుండా ఉండేట్లయితే కనుక వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. కాబట్టి అది వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తూ ఉంటుంది చెన్నైకి. మరొక వైపు కేవలం గెలవటం కాదు, బెటర్ రన్ రేట్ తోటి గెలవాలి అనేటువంటి ఒత్తిడి ఖచ్చితంగానే ఆర్సీబీని హర్ట్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్గా ఇట్ విల్ బి ఏ గుడ్ మ్యాచ్. ఏదో లీగ్ దశ చివరికి వచ్చేసాం, ఇంట్రెస్ట్ లేదు అనేటువంటిది కాకుండా ఇప్పటికీ అభిమానుల్లో ఆ రకమైనటువంటి ఇంట్రెస్ట్ని జనరేట్ చేస్తున్నటువంటి మ్యాచ్ ఇది. బట్ ప్రీవియస్ రికార్డ్స్ చూసినా క్రంచ్ టైంలో అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అవ్వగలిగినటువంటి ఆ విధానాన్ని వాటిని గమనించినా కూడా ఖచ్చితంగానే చెన్నైకి ఎడ్జ్ ఉంది అని చెప్పేసి అని భావించవచ్చు. కాకపోతే ఎస్ఆర్హెచ్ మీద హైదరాబాదులో సాధించినటువంటి విజయంతో గెలుపు బాట పట్టినటువంటి బెంగళూరు వరుసగా 5 మ్యాచ్లని విజయం సాధించి ఏకదమ్ ప్లే ఆఫ్ రేస్కి దూసుకొచ్చినటువంటి బెంగళూరుని ఆపాలి అంటే మాత్రం చెన్నై బౌలర్లు శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఓవరాల్ రికార్డ్స్ని గమనిస్తే మాత్రం చెన్నైకే విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అని భావించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.